మీరేదైనా వస్తువు నమ్మడానికి ఓఎల్ఎక్స్లో పెట్టారా? అయితే జాగ్రత్త. పనితీరు ఎలాగుందో చూస్తామంటూ మీ వస్తువులను సైలెంట్గా నొక్కేస్తారు కేటుగాళ్లు. విశాఖలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాగే బైకులు కెమెరాలు కొట్టేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా అంతా ఆన్లైనే. OLX, Quikr.com ఇలా పేరేదైనా బిజినెస్ ఒకటే. వస్తువులు అమ్మడానికి కొనడానికి ఆన్లైన్ పై ఆధారపడుతున్నారు జనం. దీన్నే క్యాష్ చేసుకుందామనుకున్న ఓ యువకుడు తన తెలివితేటలతో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. పోలీసుల వెనక నిలబడ్డ ఈ యువకుడి పేరు కందుల శ్రీరామ్ యాదవ్. విజయనగరం జిల్లాకు చెందిన శ్రీరామ్ బీటెక్ చేశాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. ఉద్యోగం మానేసి వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ ను పెట్టుబడిగా చేసుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. OLX, క్విక్కర్లలో యాడ్స్ ఇచ్చే వారి వస్తువులను కొంటారని ఫోన్లు చేయటం మొదలుపెట్టాడు. బైక్ అమ్మకానికి పెట్టిన ఓ వ్యక్తి శ్రీరామ్ కు ఫోన్ చేశాడు. బైక్ తీసుకుని బీచ్ కు రమ్మన్నాడు శ్రీరామ్. బీచ్ లో బైక్ కండిషన్ చూస్తానని నమ్మించిన శ్రీరామ్ 2వీలర్ తో పరారయ్యాడు. ఎంతకీ శ్రీరామ్ తిరిగి రాకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఘా పెట్టిన పోలీసులు శ్రీరామ్ ను మద్దెలపాలెం సమీపంలో అరెస్ట్ చేశారు. మూడు వస్తువులు అంటే మోటార్ సైకిల్ ఒకటి, బుల్లెట్ ఒకటి, కెమెరా ఒకటి సీజ్ చేసి ఆయన 3 కోట్ల ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇదే తరహాలో ఇద్దరి నుంచి ఓ బైక్, కెమెరా కాజేశాడు. ఎట్టకేలకు శ్రీరామ్ చిక్కడంతో అతడి దగ్గర 1,70,000 విలువైన 2వీలర్లు, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఇకనైనా ఆన్లైన్లో వస్తువులు అమ్మాలన్నా కొనాలన్నా ఇలాంటి కేటుగాళ్లతో జాగ్రత్త.